నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు మార్కు సువార్త 16వ అధ్యాయము చదువుకుందాము. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేన మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమేయు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారము పెందలకడన లేచి బయలుదేరి వచ్చుచుండగా, సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లి ఉండబడి యుండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దదంట. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాని కుడివైపున కూర్చుండి ఉండుట చూచి మిగులు కలవరపడ్డారంట. అందుకు అతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఏంటంట? ఆయన మన కోసం లేచి ఉన్నాడు, సమాధిలో లేడంట. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోని వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడని. వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచు సమాధి యొద్ద నుండి పారిపోయారంట. ఎవరు? మరియ, యాకోబు తల్లి మరియ, సలోమే. వారు భయపడినందున ఎవనితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనపడ్డాడంట. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారిని తెలియజేసెను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనపడననియు వారు విని నమ్మలేదంట వారు. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమయ్యాడంట. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతులు తెలియజేసిరు, కానీ వారు వీరి మాటలను నమ్మలేదంట. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారిని ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మినందున వారు అపనమ్మకము నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను. వాళ్ళకంట 2-3 చూసి చెప్పినా కానీ శిష్యులు నమ్మలేదంట. ఎందుకని? వారి అపనమ్మకం నిమిత్తం అంట వారి హృదయము కఠినపరచబడిందంట. ఈ హృదయం కఠినపరచబడినది ఈ రోజుల్లో కూడా చాలామందిలో ఉంది. అపనమ్మకం అనేది చాలా మందిలో ఉంది. ఆ అపనమ్మకమును బట్టి వారి హృదయము కఠినపరచబడుతుంది. కాబట్టి దేవుడు వారిని గద్దించాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్తున్నాడు. నమ్మి బాప్తిస్ము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి చాలామంది అంటే నమ్మితేనే రక్షించబడతామా, యేసుక్రీస్తు అని నమ్మకపోతే మేము రక్షింపబడమా అని క్వశ్చన్ చేస్తారు. అంతే కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నన్ను నమ్మితేనే నా నిత్య జీవాన్ని మీకు ఇస్తాను, నమ్మని ఎడల వాడిని నరకానికి పంపిస్తాను అంటున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడు. అయినా నువ్వు నమ్మకపోతే అది ఇక నీ ఇష్టం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమందు దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాపములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. దేవుని నమ్మిన వారిలో ఈ క్రియలు, ఈ కార్యాలు ఉంటాయంట. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడు కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండెను. కాబట్టి దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడంట. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరగవచ్చునని సూచక క్రియల వలన వాక్యమును సిద్ధపరచుచుండెను. ఆమేన్. దేవుడు లేచి కనిపించి శిష్యుల దగ్గరికి వచ్చినాక ఫస్ట్ ఏం చెప్పాడు శిష్యులకి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి.
సర్వలోకము, వాళ్ళ ఊరు వరకు కాదు, వాళ్ళ దేశం వరకు కాదు, లోకము అంటే వరల్డ్, ప్రపంచం మొత్తం వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించమంటున్నాడు. నమ్మిన వారు బాప్తిసం పొందుతారు, నమ్మని వారు పొందరు, నమ్మని వారికి శిక్ష విధించబడును అని దేవుడు తన శిష్యులకి చాలా ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నువ్వు నేను ఈరోజు క్రైస్తవులమైనప్పటికీ కూడా ఈ లోక కార్యాలను బట్టి ఇహలోకంలో ఉన్న ప్రతి ఒక్క పనులు కాబట్టి ఏదైనా పనుల భారం చేత కానీ దేవుని సన్నిధికి వెళ్తున్నప్పటికీ కూడా ఆయన నమ్మి ఉన్నావు కానీ రక్షింపబడలేదు, అంటే బాప్తిసం తీసుకోలేదు. ఆయన నమ్ముకొని ఉన్నావు కానీ తీసుకోవచ్చులే అని అశ్రద్ధ చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావేమో. కాబట్టి అటువంటి వాటిని ఏమంటున్నారు దేవుడు? అపనమ్మకస్తుల్ని, హృదయ కాఠిన్యం గలవారు అంటున్నాడు. కాబట్టి నీకు నమ్మకం అనేది ఉంటే నువ్వు తొందరగా ఆయన కార్యాన్ని చేస్తావు. కానీ నువ్వు చేయట్లేదంటే ఫస్ట్ నీలో నమ్మకం లేదు. నువ్వు ఆయన కార్యాన్ని చేయకుండా నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ, నువ్వు ఎంత అడుగుతున్నప్పటికీ ఆయన కూడా చేయడు. ఎందుకంటే నువ్వు నమ్మట్లేదు. నువ్వు దేవుని నమ్మనప్పుడు దేవుడు నిన్నెలా నమ్ముతాడు? కాబట్టి ముందు మనము యేసయ్యనే నిజ దేవుడని అంగీకరించి మారు మనసు పొందుకొని మన పాపపు జీవితమును విడిచిపెట్టి రక్షింపబడాలి అని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆయన మీతో మాట్లాడుతున్నాడు. రేపు మనది కాదు, ఎందుకంటే ఏ నిమిషానికి ఏమి జరిగిద్దో తెలియదు. కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోమని ఆయన ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి విని గ్రహించుకొని సరిచేసుకొని మారు మనసు పొందుకొని రక్షింపబడితే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తాడు, ఆయన నీ పక్షాన ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన వాక్యాలు చదివి గ్రహించి ఆయన నమ్ముకొని త్వరగా, నిర్లక్ష్యం లేక త్వరగా మారు మనసు పొందుకొని ఆయన మార్గంలో నడవాలని ఆయన వాక్యాలను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. అందరికీ వందనాలు. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు మార్కు సువార్త 16వ అధ్యాయం ధ్యానించుకొని ఉన్నాము ప్రభా. తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. నీవు మా కొరకు మరణించి ఉన్నావు తండ్రి, తిరిగి సజీవుడిగా లేచి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఆనాడు నా తండ్రి నీవు నా తండ్రి నీవు కనపరుచుకునేటప్పటికీ నా తండ్రి నీ శిష్యులు నీతో తిరిగి నా తండ్రి నిన్ను వెంబడించి నా తండ్రి అయా నిన్ను నమ్మిన శిష్యులు కూడా నా తండ్రి నీవు సజీవునిగా లేచావంటే నమ్మలేదంట ప్రభా. ఎందు నిమిత్తమైతే వారి హృదయము కఠినపరచబడిందని నీవు మాట్లాడుచున్నావు తండ్రి. దయచేసి నాయన అటువంటి కఠినమైన హృదయాలు మాలో తీసివేసేయండి. అన్నిటికంటే ముఖ్యంగా అపనమ్మకాన్ని తీసివేసే ప్రభా. నీ ఎడల నా తండ్రి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన ఆయన ఉండుటకు కృపద ఇచ్చేయండి తండ్రి. స్తోత్రములు ప్రభా. అందరితో నాయన మీరు మాట్లాడండి. నీ వాక్యం వింటున్నా నా తండ్రి, యూట్యూబ్లో ఎవరైతే వాక్యం వింటున్నారో తండ్రి ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడయ్యా. సమయాన్ని పోనీయక నా తండ్రి, త్వరగా నా తండ్రి నీ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు ప్రభా. దొంగ వలె వస్తానంటున్నావు. త్వరగా నాయన మారు మనసు పొందుకొని రక్షణ మార్గంలోకి రావాలని నా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. స్తోత్రములు. ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. వారి హృదయాన్ని సరిచేసుకొని నా తండ్రి నీ తట్టు తిరిగి నా తండ్రి నిన్ను వెంబడించే కృపని దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నా తండ్రి ప్రతి బిడ్డకి తోడుగా ఉంచండి. నేను కాదయ్యా, నీవు నాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రము. అన్ని విషయాల్లో మీరు తోడుండి సహాయం చేయండి. నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. నీ కృపావరాలు మేమందరము పొందుకొనిలాగా కృప దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ఆమెన్.